క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. క్రీస్తులో మీ అందరూ బాగున్నారు కదండి. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ దేవుని మార్గాలను అనుసరిస్తూ దేవుని కొరకు నమ్మకమైనటువంటి జీవితాలను జీవించేటటువంటి వారుగా మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నా. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన తరుణాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో వందనస్తులమై ఉన్నా. దేవుని మాటలు వినటానికి సిద్ధపడదాం. దైవ లేఖన భాగం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచన భాగం చదువుదాం. ఇలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రార్థన చేద్దాం. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడలాగిన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, ఘనమైన మా రక్షక, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మరొకసారి మీ పాద సన్నిధానానికి చేరువస్తూ ఉన్నాం. మా ఎడలనైనా మీరు చూపినటువంటి మీ కృపా మహదైశ్వర్యమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభా, మీ మాటలు వెల్లడిపరిచి మీరు మాతో మాట్లాడండి. ప్రభా, స్పష్టంగా మాట్లాడండి. ప్రతి ఒక్కరూ మీ మాటను తమ హృదయాల్లో పదిలపరుచుకొని మీ వాక్యపు నడిపింపులో ముందుకు సాగటానికి తగిన సహాయమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్న దేవుని వాక్య భాగాన్ని పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచన భాగం చదివాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొట్టమొదటి లేఖ రాస్తూ అనేకమైనటువంటి విషయాలను ఈ పత్రికలో ప్రస్తావించటం మనం చూస్తాం. ఈ 6వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఏ రీతిగా తన సొత్తైన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడో, విలువైనటువంటి దేహాన్ని, ప్రాణాన్ని మనకి ఇచ్చి తన సంబంధులుగా జీవించటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మనం చూడగలుగుతాం. మీ దేహము దేవునికి ఆలయమే ఉన్నదనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు, మీ ఆలయాన్ని పరిశుద్ధంగా, మీ దేహాన్ని పరిశుద్ధంగా మీరు కాపాడుకోవాలని తెలియజేస్తూ, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. దేవునికి దూరం అయిపోయినటువంటి మనము క్రీస్తు రక్తము అనేటటువంటి విలువ చేత మనం కొనబడినటువంటి వారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ప్రియులారా, ప్రభువు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు కాచి పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్ది సంఘమనేటటువంటి వనములో, తోటలో మనల్ని ఫలించటానికి ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితాల ద్వారా దేవుణ్ణి మనం మహిమపరిచేటటువంటి వారుగా ఉండాలని, మన విశ్వాస ఆత్మీయ జీవితాల ద్వారా దేవుణ్ణి మహిమపరచగలిగినటువంటి వారుగా మనం ఉండాలి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మన జీవితాల ద్వారా ఈరోజు దేవుణ్ణి మనం మహిమపరచగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుణ్ణి మహిమపరచుటను గుర్చినటువంటి కొన్ని విషయాలు దేవుని లేఖనాల్లో మనం ఆలోచన చేద్దాం. ప్రభు మనల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకొని తన పరిశుద్ధ సంతానంగా ఉండటానికి మనల్ని తన అమూల్యమైన రక్తంలో కడిగి
తనకు సొత్తైనటువంటి జనాంగంగా చేసుకున్నాడు. ఎందుకంటే మన ద్వారా ఆయన మహిమపరచబడాలి, మన ద్వారా ఆయన ఘనపరచబడాలి. మీరు యెషయా గ్రంథము 49వ అధ్యాయం 3వ వచన భాగాన్ని మనం చదవగలిగితే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకొనిదనని ఆయన నాతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వాక్యం తెలియజేస్తున్న మాటను మనం చూస్తే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను నియమించుకున్నాను, నేను నిన్ను పిలిచి ప్రత్యేకపరుచుకున్నాను. ఎందుకంటే నీలో నన్ను మహిమపరుచుకుంటాను, నీ ద్వారా నేను మహిమపరచబడాలి. ప్రియులారా, ఈరోజు మనందరిని ఎందుకు ఆయన పిలిచి ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకున్నాడయ్యా అంటే, మన ద్వారా ఆయన మహిమపరచబడాలి. ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని లేఖనాలను పరిశీలన చేయటానికి సంసిద్ధపడదాం. మనం ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వారుగా ఉండగలం? ఈరోజు చాలామంది పిలువబడినటువంటి పిలుపును మరిచి తమ జీవితాల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి బదులుగా దేవుని నామాన్ని అపకీర్తి పాలు చేసేవారు, అన్య జనుల మధ్య దేవుని నామాన్ని హేళన చేసేవారు, దేవుని నామాన్ని కించపరిచేటటువంటి వారు చాలామందిని చూస్తూ ఉన్నా. కారణం ఏంటంటే సరైనటువంటి ప్రవర్తన లేక, సరైనటువంటి జీవితం లేక, పిలువబడినటువంటి పిలుపును మరిచి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధిని విడిచి తమ సొంత జీవితాలను జీవిస్తూ ఈరోజు దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి వారుగా ఉండవలసినటువంటి వారు దేవుని నామాన్ని అపకీర్తి పాలు చేస్తున్నటువంటి వారిని మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఆలోచన చేద్దాం. ఈరోజు నిన్ను నన్ను మనందరినీ ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. మన ద్వారా ఆయన మహిమపరచబడాలి, ఆయన నామం ఘనపరచబడాలి. ఏ రీతిగా మనం ఆయన నామాన్ని మహిమపరచగలమో, మన ద్వారా ఏ రీతిగా ఆయన మహిమపరచబడతాడో దేవుని లేఖనాల్లో నుండి మనం పరిశీలన చేద్దాం. మీరు చదవండి 50వ కీర్తన 23వ వచన భాగం చదివితే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. ప్రియులారా, ఎప్పుడు మనం దేవుని నామాన్ని మహిమపరచగలిగిన వారుగా ఉంటామంటే, ఎప్పుడు దేవుణ్ణి మనం మహిమపరచగలమంటే స్తుతించుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని స్తుతించేవారుగా ఎవరైతే ఉంటారో, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు. మన జీవితాల్లో ఈరోజు మన బ్రతుకుల్లో దేవుణ్ణి స్తుతించగలిగేటటువంటి అనుభవం కన్నా శ్రేష్టమైనది మరొకటి లేదండి. కీర్తన గ్రంథాలలో మనం పరిశీలన చేసినప్పుడు భక్తులు ఎంతగా దేవుని స్తుతించగలుగుతున్నారో, దేవుని కార్యాలను బట్టి, దేవుని మేలులను బట్టి, దేవుని ఈవులను బట్టి, దేవుడు తమ ఎళ్ళ జరిగించిన ప్రతి విధమైనటువంటి స్తోత్రార్హ కార్యాలను బట్టి వారు దేవుణ్ణి స్తుతించటం మనం చూడగలుగుతాం. ఈరోజు నువ్వు దేవుణ్ణి మహిమపరచాలంటే నిత్యము దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించగలిగేటటువంటి జీవితాలు మనకు కావాలండి. స్తుతించేవారు దేవుణ్ణి మహిమపరిచేవారు. ఈరోజు నువ్వు స్తుతించగలుగుతున్నావా? చాలామంది భక్తులు కష్టంలోనైనా ఇబ్బందులోనే దేవుణ్ణి స్తుతించారు. భక్తుడైన ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగా అంటాడు. అన్నీ ఉన్నప్పుడు ఎంతగా దేవుణ్ణి స్తుతించాడు. ఏమీ లేని సమయంలో, రక్తంగా అనగా ఖాళీ అయిపోయినటువంటి సమయంలో కూడా యోబు భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. ఈరోజు మన జీవితాల ద్వారా, మన విశ్వాసం ద్వారా దేవుణ్ణి మహిమపరచగలిగినటువంటి వారుగా మనం ఉండాలంటే స్తుతించే వారంగా ఉండాలి. స్తుతించే జీవితాలు దేవుణ్ణి మహిమపరిచేటటువంటి జీవితాలు. మీరు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచన భాగం కూడా చదివితే అక్కడ కూడా ఇదే మాట రాయబడింది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదుము. ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారుగా ఉండాలి.
నా జీవితకాలం అంతా నీ సన్నిధానములో నేను స్తుతిస్తానని భక్తుడైన దావీదు తీర్మానం చేసుకుంటాడు. ఈరోజు మన జీవితంలో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంటున్నావా? నా ప్రాణమాయ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన మేలుల్లో ఏటిని మరవద్దు. దేవుడు చేసిన కార్యాలను తలంచుకొని భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించే జీవితాలు దేవుణ్ణి మహిమపరిచేవారు. కాబట్టి ఎవరు దేవుణ్ణి మహిమపరచగలరా అంటే, ఈరోజు మన జీవితాల ద్వారా దేవుణ్ణి మనం మహిమపరచాలంటే మనం స్తుతించేవారుగా ఉండాలి. స్తుతించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. రెండవది మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచన భాగం మనం చదవగలిగితే ప్రభువారు అక్కడ కొండ మీద ప్రసంగంలో వివరిస్తున్నటువంటి మాటలు మనం చూడగలుగుతాం. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారు ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనివ్వుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచునట్లు. ఎప్పుడు దేవుడు మహిమపరచబడతాడంటే సత్క్రియల ద్వారా. ఈరోజు మనం చూపే ప్రతి సత్క్రియను బట్టి, మన క్రియలు మంచివిగా ఉన్నప్పుడు, మన క్రియలు వాక్యానుసారమైనవిగా ఉన్నప్పుడు, సత్క్రియలను చేసేవారుగా ఉన్నప్పుడు, సత్క్రియలను అనుసరించగలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు మన సత్క్రియలను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. మన సత్క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఈరోజు లోకంలో జీవిస్తున్నటువంటి మన క్రియలు మంచివిగా ఉండలేకపోతే, మన క్రియలు సరైనవిగా ఉండలేకపోతే నిన్ను బట్టి దేవుని నామం హేళన చేయబడుతుందండి. నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుంది. ఎందుకంటే నీ క్రియలు సరిగా లేవు. నీ తలంపులు సరిగా లేనప్పుడు, నీ క్రియలు సరిగా లేనప్పుడు, నీ జీవిత విధానం సరిగా లేనప్పుడు దేవుని నామం దూషణ పాలవుతుంది. ప్రభువారు ఇక్కడ వివరిస్తున్నారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహింపరచాలంటే మనుషులు ఎదుట మీ సత్క్రియలనే ఎలుగును ప్రకాశింపనివ్వాలి. సత్క్రియలను చేసేవారుగా ఉండాలి. సత్క్రియలను అనుసరించగలిగిన వారుగా ఉండాలి. మీరు తీతు పత్రిక మొత్తం ఆ 3 అధ్యాయాలు చదివితే ఎక్కువసార్లు ప్రస్తావించబడినటువంటి పదం సత్క్రియలు, సత్కార్యాలు. సత్క్రియలు చేయటం యందు లోకానికి మనం మాదిరిగా ఉండాలంట. సత్క్రియలు చేయటానికే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటాడు. సత్క్రియలను అనుసరించడానికే ఆయన మనల్ని నియమించాడంటాడు. మీరు 2వ అధ్యాయం ఒకసారి తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదివితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలు ఈరోజు సత్క్రియలు జరిగించగలిగేవారుగా ఉండాలండి. దొరకను మనం చూస్తాం. ఆమె సత్క్రియలు చేసినటువంటిది. ఆమె క్రియలు ఆమెను గురించి సాక్ష్యం ఇచ్చింది. అందుకని ఆమె చనిపోయినప్పుడు, ఆ చనిపోయి తిరిగి లేపబడినప్పుడు ఆమె చేసిన సత్క్రియలు ఆమెకు సాక్షార్థంగా నిలిచి దేవుని నామానికి మహిమ తీసుకురాగలిగిందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి దేవుడు మహింపరచబడాలంటే, నిన్ను బట్టి దేవుని నామం మహింపరచబడాలంటే ఈరోజు సత్క్రియలు కలిగి ఉండాలి. సత్క్రియలు కలిగినటువంటి జీవితాలు మనకు కావాలి. దేవుని వాక్యంలో ఈ తీతు పత్రికలో అంటాడు, దేవుని ఎరుగుదమని చెప్పుకొందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయన్ను ఎరగమన్నట్టున్నారు. మేము దేవుని ఎరుగుదమని చెబుతారంట, కానీ సత్క్రియల వారిలో ఉండవు, మంచి క్రియల వారిలో ఉండవు, మంచి నడవడిక వారిలో ఉండదు. వారి క్రియలను బట్టి చూస్తే వారు నిజంగా దేవుని ఎరగనటువంటి వారుగా కనబడేటటువంటి వారుగా ఉంటారు. ఈరోజు దేవుణ్ణి మహిమపరచే వారుగా మనం ఉండాలంటే
సత్క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మూడో విషయాన్ని మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదువుదాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్నటువంటి మాట. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారవేస్తాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఈరోజు ఏ రీతిగా మనం దేవుణ్ణి పరచగలం? ఏ రీతిగా మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడా అంటే, మూడోది, ఫలించుట ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఈరోజు చాలామంది దేవుని యందు నిలిచి ఉండలేనటువంటి వారుగా ఉంటున్నారండి. ఫలభరితమైనటువంటి జీవితాలు కావాలి. ఫలించే వారంగా మనం ఉండాలి. అందుకంటాడు, ఒక మొక్కను నాటగలిగేటటువంటి వాడు దాని ఫలాన్ని ఆశిస్తాడు. దేవుని పిల్లలంగా, దేవుని సంబంధులంగా ఈరోజు దేవుడు మన ఎళ్ళ ఫలాలు ఆశిస్తున్నాడు. నీలో ఎలుగు ఫలాలు ఉండాలి. దేవుని పిల్లలంగా, దైవ సంబంధులుగా ఎలిగించబడ్డామని చెప్పుకోనగలిగే మన జీవితంలో ఎలుగు ఫలాలు, ఆత్మ ఫలము, నీతి ఫలాలు కనబడాలి. మళ్ళీ ఆ ఫలాలు లేకపోతే మనం దేవునికి మహిమ తీసుకురాగలిగేటటువంటి వారుగా ఉండలేం. మనం ఫలించాలంటే ప్రభువునందు నిలిచి ఉండాలి. మనం ఫలించడం ద్వారా దేవునికి మహిమ. ఈరోజు ఫలిస్తున్నావా? ఫలించగలిగేటటువంటి స్థితిలో ఉంటున్నావా? ప్రభు ఆశించగలిగినటువంటి ఫలాలు నీలో ఉన్నాయా? ప్రభువు కోరుకొనగలిగినటువంటి ఫలాలు నీలో ఉన్నాయా? సాత్వికము, మంచితనము, దీర్ఘశాంతము, ప్రేమ, విశ్వాసము, దయాలత్వము, నీతి, సత్యము, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలం. ఈ ఫలాలు మనలో లేకపోతే, ఈ ఫలాలు మనలో కనబడకపోతే మన ద్వారా దేవుడు మహిమపరచబడడు. ప్రియులారా, దేవుని మాటలు వింటున్న మనం ఆలోచించాలి. దేవుని సంబంధులు మనం చెప్పుకొని ఈరోజు ఫలించే వారంగా మనం ఉండలేకపోతే, ఫలాలు మనలో కనబడలేకపోతే మన జీవితాలు నిష్ప్రయోజనమైనవిగానే ఉంటాయి. మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండబడాలి. దేవునికి మహిమ కలగాలి. మిమ్మును బట్టి దేవుడు మహిమపరచబడాలంటే యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలు మీలో ఉండాలి. మనం ఫలిస్తే, ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తే, ఫలించుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఫలాలు లేవు, ఫలించేవారుగా ఉండలేకపోతున్నారు. ప్రభువులో నిలిచి, ప్రభు వాక్యంలో నిలిచి ఫలాలు ఫలించడానికి బదులుగా లోకంలో ఫలిస్తూ, లోక సంబంధమైన వాటిని అనుసరిస్తూ విశ్వాసములో దిగజారిపోతున్నటువంటి వారిని మనం చూడగలుగుతున్నాం. ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ విశ్వాస జీవితం ఎలాగుంది? మారు మనసుకు తగిన ఫలములు ఫలించడి. ఇప్పుడే గొడ్డలు చెట్టు వేరున
పెట్టబడి ఉంది. మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును ఆయన నరికి అగ్నిలో పడవేస్తాడంటున్నాడు. ఫలించినటువంటి జీవితాలు, ఫలాలు లేనటువంటి జీవితాలు నరికివేయబడి అగ్నిలో కాల్చివేయబడతాయండి. ఈరోజు మన జీవితాలు అయినంతే. ఫలాలు మనలో, నీతి ఫలాలు మనలో ఉండలేకపోతే, ఎలుగు ఫలాలు మనలో ఉండలేకపోతే, యేసుక్రీస్తు వలనైనటువంటి ఫలాలు మనలో కనబడలేకపోతే ఎలాగూ దేవునికి మహిమ తీసుకురాగలం? కాబట్టి దేవుడు ఎలాగూ మహిమపరచబడతాడంటే మనం ఫలించడం ద్వారా, స్తుతించడం ద్వారా దేవునికి మహిమ, సత్క్రియల ద్వారా దేవుడు మహింపరచబడతాడు, ఫలించడం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. ఆఖరిది మీకు తెలియజేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5-7 వచనాలు చదువుదాం. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మనలను చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకునుడి. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మాటలు మనం చూడగలుగుతాం. బలవంతులమైనటువంటి మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యతను కూడా భరించాలని పౌలు భక్తుడు ఈ రోమపత్రికలో తెలియజేస్తూ, మీరు ఏకభావం గలవారే ఏకగ్రీవముగా ఒకరినొకడు మనస్సు కలిసినటువంటి వారై, ప్రభువు మనల్ని ఏ రీతిగా చేర్చుకున్నాడో మీరును కూడా ఒకరినొకరు చేర్చుకోవాలి. 4వది ఆత్మీయ ఐక్యత ద్వారా దేవుడు మహింపరచబడతాడు. విశ్వాసులైనటువంటి బిడ్డల్లో ఆత్మీయమైన ఐక్యత ఉండాలి. ఒకని మనసు ఒకరు కలిసినటువంటి వారై, ఒకరినొకడు చేర్చుకోగలిగినటువంటి వారుగా, ఒకరినొకడు భరించేటటువంటి వారుగా, ఒకని కష్టముల యందు మరొకడు పాలు పంపులు పంచుకొనగలిగేటటువంటి ఐక్యత ఈరోజు కావాలండి. ఐక్యత ఎక్కడ లోపిస్తుందో అక్కడ దేవునికి మహిమ ఉండదు. ఈరోజు దేవుని మనం మహిమపరిచేటటువంటి వారుగా ఉండాలంటే ఆత్మీయ ఐక్యత ద్వారా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఐక్యంగా ఉండాలి. ఒక కుటుంబం ఉంటే కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ ఐక్యంగా ఉంటే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆదరణ ఉంటుంది. సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఏకభావం కలిగిన వారుగా ఉండాలి, ఏక తాత్పర్యం కలిగిన వారుగా ఉండాలి. ఏకగ్రీవముగా మన ద్వారా మమ్మును బట్టి దేవుని నామం మహింపరచబడాలి, నా ద్వారా దేవుని నామం మహింపరచబడాలని ఒకరినొకరు భావించుకొని ఐక్యత కలిగినటువంటి జీవితాలు కావాలండి. ఆది సంఘం దినదిన అభివృద్ధి పొందుతూ విస్తరించిందంటే 120 మందితో ఆరంభించబడినటువంటి సంఘం 3000 మంది చేర్చబడ్డారు, 5000 మంది చేర్చబడ్డారు. లెక్కకు విస్తరించుచుండినని 9వ అధ్యాయం వచ్చేసరికి సంఘము యోదయ సమరయ గల్లయ ప్రాంతముల యందు క్షేమాభివృద్ధి నొందుచు విస్తరించుచుండిననే మాటను మనం చూడగలుగుతాం. శ్రమల మధ్యలో కూడా సంఘం విస్తరించిందండి. కారణం ఏంటంటే సంఘంలో ఐక్యత ఉంది. వారెవరో తమకు కలిగి ఉందో తమది అనుకోలే, ఉన్నటువంటి వాడు లేనటువంటి వానికి పంచగలిగాడు. బాధలో ఉన్నటువంటి వాడిని బలవంతుడు ధైర్యపరచగలిగాడు, చేయూతనివ్వగలిగాడు. ఈరోజు చాలామంది సంఘాల్లో, చాలామంది విశ్వాసంలో ఐక్యత ఉండదు. ఎవరికి వారే మేమే భక్తి పరులు అనుకుంటారు, మేమే నీతిమంతులు అనుకుంటారు, ఎదుటి వారితో సంబంధం లేనటువంటి వారుగా ఉంటారు. ఐక్యత కలిగినటువంటి జీవితాలు ఈరోజు చాలా ప్రాముఖ్యం అండి. ఐక్యత ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఐక్యత కలిగిన వారుగా ఉండటాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఎందుకంటే ఒక చోటే కూర్చొని కలిసి దేవుడిని స్తుతించే మన జీవితాలు ఐక్యత లేకపోతే వారు ఒకే చోట కూర్చుంటారా, ఒకే స్థలంలోనికి వెళ్ళగలుగుతారా, కానీ వారిలో ఐక్యత లేదనేటటువంటి భావం మన లోకానికి చూపించినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉండదు.
ఫిలిప్పీ సంఘానికి కూడా పౌలు భక్తుడు అదే హెచ్చరిక చేస్తాడు. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, మీరు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలనైన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు కలగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారై ఉండి ఒక్కదాని అనే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఏకంగా ఉంటే, ఏకభావం కలిగిన వారుగా ఉంటే, మీరు చూపే ఆదరణ కావచ్చు, ప్రేమ కావచ్చు, హెచ్చరిక కావచ్చు, సహవాసం కావచ్చు, అది ఏదైనా ఏకభావం కలిగి ఉంటే మిమ్మల్ని చూసి నేను సంతోషపడతాను. ఆత్మీయ ఐక్యత ద్వారా దేవుడు మహిమపరచబడతాడండి. ఈరోజు ఐక్యతను, అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని లేఖనాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఐక్యత గలవారి ద్వారా దేవుడు మహింపరచబడతాడు. ఐక్యత కలిగిన జీవితాలు మనకుంటే, ఐక్యతను పెంపొందింపజేసుకోగలిగిన వారుగా ఉంటాయి. ప్రార్థించుటలో ఐక్యత, సహవాసముల ఐక్యత, వాక్యపు ధ్యానముల ఐక్యత ఉన్నప్పుడు అది దేవునికి నామ మహింపరచబడుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలు ఆలోచించాలి. విలువ పెట్టి కొనబడినటువంటి వారు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచని అంటున్నాడు. మన ద్వారా ఎప్పుడు దేవుడు మహింపరచబడతాడా అంటే 4 విషయాలు ఆలోచించేయాలి. స్తుతించే వారి ద్వారా దేవుడు మహింపరచబడతాడు. సత్క్రియలు చూపగలిగే వారి ద్వారా దేవుడు మహింపరచబడతాడు. ఫలించడం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. ఆత్మీయ ఐక్యత ద్వారా దేవుడు మహింపరచబడతాడు. మరి ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఐక్యత నీలో ఉందా? ఐక్యతను పెంపొందింపజేసుకోగలిగిన వారుగా ఉండగలుగుతున్నామా? ఫలించే జీవితాలు మనలో ఉన్నాయా? ఫలభరితమైనటువంటి బ్రతుకులు మనలో ఉన్నాయా? లోకానికి క్రీస్తు క్రియలతో నింపబడినటువంటి సత్క్రియలను ఈరోజు లోకానికి చూపగలిగే వారుగా ఉన్నామా? ప్రతి అనుభవంలో, ప్రతి సమయంలో, ఎల్లవేళ ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉన్నామా? ఈ లక్షణాలు మనలో ఉండగలిగితే, ఈ లక్షణాలు నీలో ఉండగలిగితే నువ్వు దేవుణ్ణి మహిమపరిచేవాడవుగా, మహిమపరిచే దానవుగా ఉంటా. అందుకని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం చదవగలిగితే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి నేను ఎవనికి ఇచ్చువాడను కాదు, నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, యెహోవాను నేనే, నాకు రావలసిన మహిమను ఏరే వారికి నేనివ్వను, నాకు చెందవలసిన మహిమను విగ్రహాలకు చెందనివ్వను. ఈరోజు ఎందుకు నిన్ను పిలిచాడు? ఎక్కడో పెంట కప్పుల్లో పడినటువంటి మనం, జిగడగల దొంగ ఊబుల్లో ఉన్నటువంటి మనం, పాపం అనేటటువంటి మురికి గుంటల్లో ఉన్నటువంటి మనల్ని, ఎందుకు విలువలేనటువంటి మనల్ని ఆయన పిలిచి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఎందుకు తన సొత్తు అయిన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని, నీలో ఆయన మహిమపరచబడాలని. ఈరోజు రక్షించబడినటువంటి వారు దేవుణ్ణి మహిమపరచడానికి బదులుగా తమ్మును తాము లోకానికి చూయించేటటువంటి వారు ఉన్నారు. తమ్మును తాము లోకానికి చూయించుకొనగలిగేవారు ఉన్నారు. నా జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని, నా జీవితం ద్వారా నాలో నేను దేవుణ్ణి మహిమపరచాలని, దేవుణ్ణి మహిమపరచడానికంటే బదులుగా తమ స్వనీతిని వ్యక్తపరచుకొనగలిగేవారు, తమ్మును తాము లోకానికి చూపించుకొనగలిగేవారు అన్నారు. అది ఏమాత్రం కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కాదు. ఆయన నిన్ను ఎరిగింపచేశాడు, ఆయన నిన్ను నిలబెట్టాడు. ఆయనకు చెందవలసిన మహిమను ఏరే వారికి చెందనిచ్చేవాడిని కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించేద్దాం, పరిశీలన చేద్దాం. దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనం ఉన్నామండి. విలువ పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. స్తుతించే వారంగా, సత్క్రియలు చూపగలిగే వారంగా, ఫలించేవారుగా, ఆత్మీయ ఐక్యత కలిగి దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా ఉన్నా, దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉన్నా, సదాకాలం దేవునితో ఉండగలిగే భాగ్యాన్ని అనుభవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయం చేయలాగిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి అయిన మా దేవుడా, అపారమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలనైనా.
ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎవరు ఏ రీతిగా మిమ్మల్ని మహిమపరచగలరో, ఏ రీతిగా మేము మిమ్మల్ని మహిమపరిచే వారంగా ఉండగలమో ప్రభా, మీ లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు మీరు మాకు తెలియజేశారు. మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యంలో ప్రతి బిడ్డను మీరు బలపరచున్న ప్రభా, మీ నామాన్ని స్తుతించేవారుగా, సత్క్రియలు కలిగిన వారుగా, ఫలించేవారుగా, ఐక్యత గలవారుగా ఉండి వారి జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరచగలిగిన జీవితాలను దయచేయండి ప్రభా. స్తోత్రాలు అయినా మా ప్రియులైన వారందరినీ దర్శించండి. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, ఆటంకాల్లో ఉన్నటువంటి వారిని దర్శించండి, మీ కృపలతో నింపండి. మా రాష్ట్రాన్ని, దేశాన్ని దర్శించండి, బాగు చేయండి. ప్రతి ప్రభావాల నుండి నైనా మీరు విడుదల దయచేసి సంపూర్ణమైన మీ కార్యాలనైనా, శక్తివంతమైన మీ కార్యాలు దేశంలో, ప్రపంచంలో మీరు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ మాటలు ఇచ్చిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మిమ్మల్ని అనుసరిస్తూ మీ మార్గంలో మీకు ఇష్టలుగా నడుచుకొని ప్రభా, మీ కొరకునైనా తమను సిద్ధపరచుకోగలిగిన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించునుగాక.